కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ జగదీశ్వర్ రెడ్డి వీళ్ళు వాడే భాషను చూసి తెలంగాణ సమాజం తలదించుకునే విధంగా ఈరోజు ఒక నీచమైన ఒక నికృష్టమైన భాషను వాడుతున్న పరిస్థితిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. వీధి రౌడీలకు మించి వీధి రౌడీలు కూడా వాడని భాషను వీళ్ళు వాడుతున్న పరిస్థితిని ఈరోజు మనం అందరం కూడా గమనిస్తున్నాం. 2 సంవత్సరాల పాటు ఫామ్ హౌస్లో పండుకొని కేసీఆర్ గారు ఒక ప్రతిపక్ష నాయకునిగా ప్రతిపక్ష పాత్ర కూడా పోషించకుండా ప్రభుత్వం ఇచ్చే లాంఛనాలు అన్నీ తీసుకొని కోట్ల రూపాయలను వాడుకొని ఈరోజు అసెంబ్లీకి రాడు, ప్రజలకు రాడు, ప్రతిపక్ష నాయకునిగా పాత్ర పోషించాడు. 8 నెలలుగా ఫామ్ హౌస్లో పండుకొని వచ్చి రాగానే ప్రజల అటెన్షన్ మొత్తం తన వైపు తిప్పుకోవాలని చెప్పి తోలు తీస్తా, ఇది తీస్తా, అది తీస్తా అని చెప్పి వాడే భాషను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు కేటీఆర్ మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి గారి భాష బాగాలేదని మాట్లాడుతున్నాడు. ఈరోజు మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన, అసలు భాష మొదలుపెట్టిందోరా? కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ కానీ ఉద్యమ సమయంలో ప్రాంతాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా రెచ్చగొట్టే భాషను వాడి ప్రజలను విభజించి తనకిష్టం వచ్చిన రీతిలో అనాగరికంగా భాషను వాడిన చరిత్ర కేసీఆర్ గారికి దక్కింది. సరే, ఉద్యమ సమయంలో అని మనం ఊరుకుంటే ముఖ్యమంత్రిగా పత్రికా విలేకరులను కానీ ప్రతిపక్ష నాయకుల్ని కానీ చివరికి ప్రధానమంత్రి మోడీని కూడా మోడీనా బోడీనా అని చెప్పి మాట్లాడే భాష ఈరోజు తెలంగాణ రాజకీయాలలో ఒక విచిత్రమైన భాషను, మన అనాగరికమైన భాషను ప్రవేశపెట్టింది కూడా ఇవాళ కేసీఆర్ గారు. ఇవాళ మీరు ప్రవేశపెట్టి ఈరోజు మాట్లాడే భాష ఎంత విచిత్రంగా ఉంది. ఈరోజు మీరు 8 నెలల తర్వాత బయటకు వచ్చినప్పుడు కేసీఆర్ మాట్లాడాల్సిన భాష, ఈరోజు మేము చేసే స్కీములను అభినందించండి. మేము ఈరోజు ప్రజలకు ఏదైనా చేయకపోతే దానిని మీరు అడగండి. ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష నాయకునిగా మీరు పాత్ర పోషించండి, కానీ లేకుండా తోలు తీస్తా, ఇది తీస్తా, అది తీస్తా అని మాట్లాడుతున్నారు. మొన్న కేటీఆర్ చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని కూడా మర్చిపోయి ఒక రాజ్యాంగబద్ధమైన ఒక పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి గారిని కూడా ఆయన పదవికి కూడా గౌరవం ఇవ్వకుండా ఎడమ కాలుతోటి చెప్పుతోటి కొడతా అని చెప్పి ఈరోజు మాట్లాడే పరిస్థితి. కేటీఆర్, నోరు అదుపులో పెట్టుకోమని మేము హెచ్చరిస్తున్నాం. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే సిరిసిల్లలోనే చెప్పుల దండలేసి ప్రజలతోటి బట్టలు ఉడబీకి కొట్టించే పరిస్థితి నీకు వస్తుందని కూడా నేను ఈరోజు హెచ్చరిస్తున్నాం. దమ్ముంటే ఈరోజు మా పాలసీలను మీరు అడగండి. ఏమిటికాయాల రేవంత్ రెడ్డిని నీ కొట్టబుద్ధి అవుతుందని అంటున్నావు? ఈరోజు పేదలందరికీ సన్నబియ్యం ఇస్తున్నందుక, పేదలకు రేషన్ కార్డులు ఇచ్చినందుక, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నందుక,
2 లక్షల రుణమాఫీ చేసినందుక, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నందుక, ఇవాళ గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తున్నట్టుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాలుగా ప్రజాపాలన పేరు మీద బ్రహ్మాండంగా పరిపాలన చేస్తుండు. ఈరోజు ఇచ్చిన హామీలు కాకుండా ఇయ్యని హామీలను కూడా అమలు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితిని ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నీకేమైనా సిగ్గుందని మేము ఈరోజు అడుగుతున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో జనరల్ ఎన్నికలలో కర్రుగాల్చి వాత పెట్టిండ్రు. ప్రజలందరూ కూడా 2 కాళ్ళ చెప్పులతోటి నిన్ను నీ అయ్యను కొట్టిండ్రు. అయినా నీకు బుద్ధి రాలే. కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చింది. దాంట్లో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని బ్రహ్మాండంగా గెలిపించడం జరిగింది. అంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి మొగతనం అని అంటుండు. ఏం చూపించాలన్నా మొగతనం? కంటోన్మెంట్ ఎన్నిక జరిగితే బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాడు. ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికల సందర్భంగా కేటీఆర్ చెప్పిండు రెఫరెండంగా మేము భావిస్తున్నామని. మరి నీకేమైనా సిగ్గుంటే ఇలా రెఫరెండంగా నువ్వు భావించినట్టయితే దాదాపు 25,000 మెజార్టీతోటి మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. అది నీకు మొగతనం కింద కనపడతలేదా? ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలలో 70% పైగా గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించుకోవడం జరిగింది. అంటే ప్రజాపాలనతోటి ప్రజలకు దగ్గరయ్యే విధంగా ఆయన మొగతనం చూయించుకుంటుండు. ఈరోజు ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీని తన మరి ప్రజాపాలనతోటి ఈరోజు ముందుకు తీసుకొస్తున్న పరిస్థితిని కూడా మరి బ్రహ్మాండంగా మొగతనం చూయించుకుంటుంటే కేటీఆర్కు మరి ఏదో విచిత్రమైన కోరిక ఉన్నట్టుంది. రేవంత్ రెడ్డి గారిది ఏం కావాలి నీకు? రేవంత్ రెడ్డి గారి మొగతనము ఈ రకంగా నీకు సరిపోవట్లేదా? నీకేదైనా మనసులో కోరిక ఉంటే కూడా అది కూడా చెప్పు. దానిని కూడా చూపించడానికి మా నాయకుడు సిద్ధంగా ఉన్నాడని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కేటీఆర్ అంటున్నాడు కేసీఆర్ కనుక అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డికి గుండె ఆగుద్దట. అరే ఓ సన్యాసి, ఈరోజు మేము అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి గారు నీలాగా మేనేజ్మెంట్ కోటాలు వచ్చిన వ్యక్తి కాదు. మెరిట్లో వచ్చిండు. ఒక జడ్పీటీసీగా రాజకీయ జీవితం ఆరంభించి ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా నీకంటే నీ అయ్య పేరు చెప్పుకొని నువ్వు బతుకుతున్నావు. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ఈరోజు ఆయన కాళ్ళ మీద ఆయన ఇంత పెద్ద కాంగ్రెస్ పార్టీలో పిసిసి ప్రెసిడెంట్గా ఇంతమంది సీనియర్లు ఉంటే కూడా ముఖ్యమంత్రి స్థాయికి వచ్చి ఈరోజు మెరిట్ కోటాలో రేవంత్ రెడ్డి గారు వస్తే ఈరోజు ఈయన మాట్లాడుతున్నాడు. డబ్బులు ఇచ్చి వచ్చిండని సిగ్గన్ను ఉండాలి కదనే. నిన్న జరిగిన ఎన్నికలలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కూడా అసెంబ్లీ ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారు సింగిల్గా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకునిగా, పిసిసి ప్రెసిడెంట్గా మీ నాయనను అసెంబ్లీలో కానీ బయట కానీ ఎదుర్కొని చావు దెబ్బతీసి ఓడించిన చరిత్ర కూడా రేవంత్ రెడ్డి గారికి దక్కింది. ఏమో ఈరోజు కొత్తగా చూస్తున్నాడా మీ నాయనను?